రోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు పోస్టల్ కార్డ్ ఉద్యమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా హిందూపురం మున్సిపల్ నుండి పోస్టల్ ఆఫీస్ వరకు వెళ్లి అక్కడ పోస్టల్ డబ్బాలో కార్మికుల సమస్యలకు సంబంధించి రాసిన కార్డును డబ్బాలో వేయడం జరిగింది. విషయం గత వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు సంబంధించి వీరందరినీ ఆబ్కాస్ విధానంలోకి తీసుకురావడం జరిగింది. గత సీఎం గారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తానని మాట ఇచ్చి చేయలేకపోయాడు. తర్వాత కాలంలో ఎన్నికల సందర్భంగా గత ప్రభుత్వం ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆబ్కాస్ విధానం రద్దు చేసి కార్మికులను కాంట్రాక్టర్లకు అప్పచెప్పి ప్రజలకు సంబంధించిన పౌర సేవలను ప్రైవేటు వరకు అప్పచెప్పడానికి మొన్న జరిగిన ఎమ్మెల్సీ శాసన మండలిలో నిర్ణయం తీసుకోవడం వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు మమ్మల్ని ఆబ్కాస్లో కొనసాగించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పోస్టల్ కార్డు నిరసన ద్వారా పంపడమైనది. ఈ కార్యక్రమంలో సిఐటియు హిందూపురం పట్టణ కన్వీనర్ విఆర్ రాము, మున్సిపల్ యూనియన్ కార్యదర్శి జగదీష్, అధ్యక్షులు మల్లికార్జున, సహాయ కార్యదర్శి చంద్ర, కోశాధికారి ఆనంద్, కమిటీ లీడర్స్ రామచంద్రమూర్తి, రామంజప్ప, శంకర, రమేష్, చంద్రశేఖర, గురునాథ్, నారాయణ, మహిళలు కవిత, గంగరత్నమ్మ, ఈశ్వరమ్మ, సుబ్బలమ్మ, మహేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల పట్ల ఉద్యోగస్తులు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి మా సమస్య